ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమో శివాయ నమ. ఓం నమో శ్రీ గురుదేవిని వారాహీదేవి నమ. ఓం శ్రీ వారాహీదేవి శక్తిపీఠం ట్రస్ట్, శ్రీ వారాహీదేవి శక్తిపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, అదేవిధంగా ఇతర మాధ్యమాల్లో చూస్తున్న ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ వీడియోలో శనేశ్వరుడికి ఎలా అభిషేకాలు చేయాలి, ఎలాంటి నియమనిష్టలు పాటించాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మొదటగా జాతక చక్రంలో 1వ స్థానంలోను, లేదా లగ్నాధిపతి పైన 7వ స్థానంలోను, లేదు అంతరదశలోని శని నడుస్తున్నా, శని మహాదశ నడుస్తున్నా, నక్షత్రాధిపతి శనిగా ఉండి, లగ్నాధిపతిగా శనిగా ఉండి, రాశాధిపతి శనిగా ఉండి, ఈ సంవత్సరం శని ఎవరికైతే అధిపతిగా ఉంటున్నారో, శని యొక్క ప్రభావానికి ఎవరైతే లోనవుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ విధమైన రెమెడీ చేయాలి అనేది నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను. సాధారణంగా శని మహాదశ నడుస్తున్నప్పుడు, లేదంటే 19 లేదా 20 సంవత్సరాలు శని మహాదశ నడుస్తూ ఉంటుంది. అంతర్దశలోని 1 లేదా 3 సంవత్సరాల వరకు శని మహాదశ నడుస్తూ ఉంటుంది కనుక, అలాంటి టైంలో శని యొక్క ప్రవేశిస్తే ఏ విధమైన పరిష్కారం చేయాలి? మొదటిగా శనేశ్వరుడికి ఎలా అభిషేకం చేయాలి అంటే, నల్ల నువ్వులతోనూ, నల్ల నువ్వుల నూనెతోనూ, పొట్టు మినపప్పు ఈ 3 వస్తువుల్ని కలిపి ఒక చిన్న డబ్బాలో వేసుకొని శనేశ్వరుడికి అభిషేకం చేయాల్సి ఉంటుంది. అలా చేయాలి అంటే ముందుగా మనం ఏ విధమైన నియమం పాటించాలి? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు అవకాశం ఉండి మనం పూజ చేసుకోగలుగుతాము అనుకున్నప్పుడు, శని సిగ్నాపూర్ మహారాష్ట్రలో ఉన్న ఆ గ్రామంలో శనేశ్వరుడికి మీరు స్వయంగా వెళ్ళి శనివారం రోజు అక్కడ పూజ చేయించుకొని తిరిగి ఇంటికొచ్చేలాగా ప్లాన్ వేసుకోవాలి. ఎందుకంటే మరి మధ్యలో ఎక్కడ ఆగడం గానీ, మధ్యలో ఎక్కడ ఉండడం గానీ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా శనీశ్వరుడికి అభిషేకాలు చేసినప్పుడు, లేదా శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు, ఆ రోజు మొత్తం మీరు నూనె వస్తువుని తినకూడదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, నూనె వస్తువు తినకూడదు. ఒకవేళ శని సిగ్నాపూర్ వెళ్ళి శనీశ్వరుడికి పూజ చేసుకోవాలనుకుంటే, నలుపు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవడం మంచిదే. ఏ వస్త్రం వేసుకున్నా ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే, ఒకే సింగిల్ రంగు ఉండాలి వస్తువు. ఏదైతే మనం వస్త్రం వేస్తున్నామో వస్త్రానికి ఏక కలర్‌తోనే ఉండాలి తప్ప, రకరకాల కలర్స్‌తో వెళ్ళి పిచ్చి పిచ్చిగా బట్టలు వేసుకొని వెళ్ళడం అనేది శ్రేష్టం కాదు. అందుకే నలుపు వస్త్రాలు మంచివి అంటారు. కనుక పూజ అనంతరం మీరు విడిచిపెట్టాలి అనుకుంటే వస్త్రాలను విడిచిపెట్టేయొచ్చు అక్కడే. కాకపోతే ఏంటంటే, లేదు అనుకుంటే కనుక అది తెచ్చుకొని తర్వాత ఎక్కడైనా వదిలిపెట్టొచ్చు. కాకపోతే పూజ ముందు తలస్నానం చేసి వెళ్ళాలి. పూజ అయ్యాక తిరిగి మీరు ఎక్కడైతే రూమ్‌కొస్తారో ఆ రూమ్‌కొచ్చి మళ్ళీ తలస్నానం చేసి మంచం మీద పడుకోకుండా నేరుగా మీ బట్టలు తీసుకొని నేరుగా మీరు ప్రయాణం అయ్యే మార్గం చూసుకోవాలి తప్ప, మళ్ళీ విశ్రాంతి తీసుకునే ప్రయత్నం అనేది చేయకూడదు. ఇంకొకటేంటంటే, ఆ రోజు మొత్తం నూనె వస్తువు తినకూడదు. ఒకవేళ ఇవి చేయలేని పక్షంలో మన ఇంటి దగ్గరుండి మనం ఏం చేయాలి అంటే, ఒక డజను ప్లాస్టిక్ డబ్బాలు కొనిపెట్టుకోండి. ఒక 11 శనివారాలు మీరేం చేస్తారంటే, శివాలయంలో ఉన్న నవగ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేకంగా అభిషేకం చేయండి. ఏ విధంగా చేస్తారు అంటే, గుర్తుపెట్టుకోండి. మొదటగా మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు, శివాలయం ముందు మీ వాహనాన్ని రివర్స్‌లో పెట్టుకొనుంచుకోవాలి. మీ చెప్పులు కూడా రివర్స్‌లో పెట్టుకొనుంచుకోవాలి. ఆ తర్వాత లోపలికి వెళ్ళి శివాలయంలో ఉన్న మహాదేవుళ్ళందరినీ దర్శించి, చివరగా నవగ్రహాల దగ్గరికొచ్చి అక్కడ ఉన్న ఏవైతే శనీశ్వరుడు ఉన్నాడో అతనికి అవకాశం ఉంటే ఒక అగరబత్తి, ఒక ప్రసాదం చిన్నది ఏదైనా బెల్లమో, పంచదార ప్రసాదం పెట్టి, అదేవిధంగా నూనెని నువ్వు పప్పునైనా నైవేద్యంగా పెట్టి, లేదంటే ఒక దీపం వెలిగించగలిగితే దీపం వెలిగించి మొదటగా అభిషేకం చేయండి. ఓం నమో శనీశ్వరాయ నమః, సకల దోష నివారణ నిమిత్తం నువ్వుల అభిషేకం సమర్పయామి, నువ్వులు నూనె పప్పు అభిషేకం సమర్పయామి, మినప్పప్పు అభిషేకం సమర్పయామి అని చెప్పి చేసిన తర్వాత 11 లేదా 21 సార్లు ఓం నమో శనీశ్వరాయ నమః, సకల దోష నివారణార్థం సకల అభిషేకం సమర్పయామి అనుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ, ప్రదక్షిణలు అయిన తర్వాత ఒకసారి దండం పెట్టుకొని, మీరు ఏదైతే డబ్బా పట్టుకొని వెళ్లారో గుర్తుపెట్టుకోండి. 12 డబ్బాలు కొనుక్కొని పెట్టుకోండి అన్నాం కదా! ఒక డజన్ డబ్బాలు. ఆ డబ్బాని తీసుకొని మరి ఎవరితోని మాట్లాడకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వంక చూడకుండా దేవాలయం బయటకొచ్చి, మీ చెప్పులు ఆల్రెడీ రివర్స్‌లో ఉన్నాయి. అవి అలాగే వేసుకొని బండి గాని, వాహనం గాని ఎక్కి నేరుగా ఇంటికొచ్చేయాలి. మళ్ళీ శివాలయానికి నమస్కరించుకొని వెళ్ళొస్తాను స్వామి అని ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా, నేరుగా ఇంకా దేవాలయం వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి రావాలి. ఇంటికొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి అవకాశం ఉంటే, ఎవరైతే శనీశ్వరుడికి అభిషేకం చేసామో సకల దోష నివారణ నిమిత్తం సకల అభిషేకాలు సమర్పయామి అనుకోని
నమస్కారం పెట్టుకొని నిత్య కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి. ఒకవేళ మీరు పూజ చేసి ఉంటే కనుక ఇంటికొచ్చి ఖచ్చితంగా తలస్నానం. పూజ చేయలేదు, మీరు అభిషేకం చేశారు గనుక కాళ్ళు కడుక్కొని వెళ్ళొచ్చు. లేదు మీరు ప్రత్యేకంగా అక్కడ పూజ చేసి, స్వామివారికి పూజ చేసి, బ్రాహ్మణుల చేత పూజ చేయించుకొని మీరు ఇంటికొస్తే గనక ఖచ్చితంగా మీరేం చేయాలి అంటే స్నానం చేసి బట్టలు విడిచిపెట్టాల్సి ఉంటుంది. బట్టలు విడిచిపెట్టడం అంటే ఏంటంటే, మాసిన బట్టలు మీరు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకొని మళ్ళీ తర్వాత వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని అవి తొడుక్కోవచ్చు గానీ పారేయక్కర్లేదు. ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు మొదలుకొని తర్వాత రోజు వరకు నూనె వస్తువు అనేది లేకుండా సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించాలి. అంటే ఎలాంటి ఆహారాన్ని స్వీకరించాలంటే పండ్లు, లేదంటే పెరుగన్నం, లేదంటే ఇడ్లీ. అంటే ఇడ్లీలో తాలింపు వేస్తారు కనుక, ఆ తాలింపు లేకుండా ఉండే పచ్చడి గాని, లేదంటే పచ్చడిని పూర్తిగా అవాయిడ్ చేసినా తప్పులేదు. సో, పంచదారతో తినడము, లేదంటే ఉత్తి ఇడ్లీ తినడమో, లేదంటే పెరుగన్నం తినడమో, లేదా పాలు తాగి పడుకోవడమో ఏదో ఒకటి చేయాల్సుంటుంది. అంటే ఇలా సాత్వికమంగా ఆహారాన్ని స్వీకరించి, ఆ రోజంతా మీరు సాత్వికమైన ఆహారంతోనే జీవించాల్సుంటుంది. ఇలాగ 11 వారాలు చేయాల్సుంటుంది. 11 వారాలు చేస్తున్నప్పుడు మీకు అవకాశం ఉంటే, మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటే గనక, కేజీ నల్ల నువ్వులు కొన్ని దక్షిణ బ్రాహ్మణుడికి దానమిస్తూ ఉండండి. లేదు అవును మనకంత అవకాశం లేదనుకుంటే, 11 వారాలు పూర్తయిన అనంతరం మీరేం చేయాలి అంటే, ఖచ్చితంగా నల్ల నువ్వులు కేజీ నల్ల నువ్వులు, అలాగే కాస్త దక్షిణ బ్రాహ్మణుడికి దానం చేయాల్సుంటుంది. అలా దానం చేస్తే గనక, ఈ విధంగా చేసిన ఏదైతే పరిష్కార మీరు మార్గానికి అనుసరించి నియమాలను అనుసరించి చేశారో, దాని యొక్క ప్రతిఫలం పొందడం జరుగుతుంది. మీరిలా కాకుండా అలా చేసేసాం కదా! అభిషేకం చేసాం కదా! సరిపోతుంది కదా! అని కాకుండా సంపూర్ణం చేయాలి. ఏదైతే పూజను చేస్తున్నారో దాన్ని పూజని సంపూర్ణం చేయకపోతే దక్షిణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రాహ్మణుడు మనకి ఏదైతే వేద మంత్రాలతో భగవంతుడిని స్మరిస్తూ ఆయన చేసే పూజ ఉంటుందో, దానికి అతను చివరిలో తాంబూలం సమర్పించినప్పుడు మీరు గమనించండి మంత్రపుష్పం ఇమ్మంటారు. మంత్రపుష్పం ఇమ్మన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు ఉత్తి పుష్పాలు, అక్షింతలు, పుష్పాలు కలిపి ప్లేట్‌లో పెట్టేస్తారు. అలా చేయకుండా ఆ అక్షింతలు, పుష్పాలతో పాటు మీకు కలిగిన దక్షిణ ఎంతో కొంత ఆ పైన ఒక రూపాయి పెట్టి అది ఇవ్వడం అనేది చాలా శ్రేష్టమైనది. సో, దానివలన ఏంటంటే ఆ పూజ అనేది పూర్తిగా అవుతుంది. కనుక అసంపూర్తమైన పూజల్లో కాకుండా సంపూర్ణంగా చివరి రోజు మీరు ఆ దక్షిణ కూడా సమర్పించి అతనికి నమస్కరించండి. ఈ విధంగా మీరు 11 వారాలు చేయగలిగితే 11 వారాలు, లేదు శని సిగ్నాపూర్ వెళ్లి అక్కడ పూజ చేసుకోగలిగితే గనక అక్కడ పూజ చేయడం వల్ల శని ప్రభావం అనేది తొలగుతుంది. ఇంకో విషయం గమనించాలి. ఈ శని ప్రభావం తొలగడంలోని చాలామంది గమనించవలసిందేంటంటే శని మహాదశ స్టార్ట్ అయినప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు శనిలో శని ఉంటాడు అన్నప్పుడు ఖచ్చితంగా మీరేం చేయాలి? ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంటున్నారో ఆ సంవత్సరం అన్ని సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా శని సిగ్నాపూర్ వెళ్లి పూజ చేయించుకోవడం మంచిది. శ్రేష్టం. లేదు అంటే నేను చెప్పినట్టు 11 వారాలు మీ ఇంటి దగ్గరుండి మీరు చేసుకోవచ్చు. ఖచ్చితంగా శని మహాదశ 19 సంవత్సరాలు రన్ అవుతుందనుకోండి. ఖచ్చితంగా 11 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒకసారి పెట్టుకోండి. ఏదో ఒక ఉగాది పంచాంగం మారగానే పలానా తేదీని పెట్టుకొని 11 శనివారాలు చేయండి. ఈ సంవత్సరం 11 శనివారాలు అయిపోతే వచ్చే శనివారం 11 శనివారాలు చేస్తారు. అలా శని ఉన్నంత కాలము మీరు 11 శనివారాలు పాటించడం వలన ఆ శని యొక్క ప్రభావం ఆ సంవత్సరంలో మీ మీద అనేది ఖచ్చితంగా ఉండకుండా ఉంటుంది. సో, ఈ విధంగా శనికి అభిషేకాలు చేసుకోండి. శనికి అభిషేకాలతో పాటు నియమాలు కూడా పాటించి ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. గమనించి ఇలాంటియన్నీ పాటిస్తే కనుక శని యొక్క ప్రభావం మీ నుంచి తొలగుతుంది. సో, చివరగా నేను ఇంకొక విషయం చెప్పవలసింది ఏంటంటే, శ్రీ వారాహీదేవి ధ్యాన మందిరం నిర్మాణం కోసం భక్తుల సహాయార్థం నేను ధనమును స్వీకరించే ప్రయత్నం చేస్తున్నాను. నా సొంత స్థలంలో శ్రీ వారాహి ధ్యాన మందిరం నిర్మించడం సంకల్పించాను. 10 సంవత్సరాలు అమ్మవారు ఉపాసనలో ఉండి, ఉపాసకుడిగానే కంటిన్యూ అవుతూ అమ్మవారి సాధన ఒక్కటే చేసుకుంటూ వెళ్తున్నాను కనుక, ఇంకపై ఆమె ధ్యాన మందిరం నిర్మించి భక్తులందరికీ ఆమె దగ్గరగా చేసి నిత్యం అక్కడ అమ్మవారికి భక్తుల చేతే పూజ చేయించాలి అని సంకల్పించడం జరిగింది. అందుకనేసి ఈ మందిరం నిర్మించడం జరుగుతుంది. కనుక ఈ మందిరానికి ఆర్థిక సహాయం ఇంత, అంతా అనేం లేదు. ప్రతి ఒక్కరు ఒక విటికిగా భావించి అందరూ ఇవ్వగలిగే శక్తి ఉండదు. అందరూ ఇవ్వలేని శక్తి ఉండదు. మీరు గమనించండి. ఒక రూపాయి కూడా చాలా విలువైనదే. సో, నాకు రూపాయిస్తే గురువుగారు ఏదో అనుకుంటారు అని ఏం కాదు. వారానికి రూ. 11 ఇచ్చినా అద్భుతంగా అమ్మవారికి సేవకు ఉపయోగపడుతుంది. వారానికి రూ. 11 అంటే అది పెద్ద కష్టం కాదు. ఆ రూ. 11 ఎందుకు అంటున్నాను అంటే, సహజంగా భగవంతుడికి పూజ చేసే వస్తువులు ఖచ్చితంగా 11 వస్తువులుంటాయి.
ఆ 11 వస్తువులు ఒక్కోటి ఒక రూపాయిగా భావించినా, ఒక్కోటి ఒక రూ. 10గా భావించినా, ఒక్కోటి ఒక రూ. 100గా భావించినా, ఒక్కోటి ఒక రూ. 500గా భావించి, మీ శక్తిని బట్టి వారానికి ఎంతో కొంత అమ్మవారికి పంపిస్తూ ఉండండి. అది కొంత పోగుతుంది. ఎందుకంటే నేను తొందరలో లోన్ కూడా అప్రోచ్ అవుతున్నాను. లోన్ గాని శాంక్షన్ అయితే నా సొంత డబ్బులతోనే దాన్ని నిర్మించడం జరుగుతది. అనంతరం తర్వాతైనా కార్యక్రమాలకి, తర్వాత డెవలప్‌మెంట్‌కి, తర్వాత ఇతర కార్యక్రమాలకి ఒకసారి గుడి కట్టేత్తే సరిపోదు గదా! అనేక మార్గాలు తెరుచుకుంటాయి. ఆ మార్గాల్లో అవసరమైన ధన సహాయంలో మీరు భాగస్వామ్యం అవుతారు. అలాగే ధన సహాయం చేసిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా గర్భగుడిలోనే అమ్మవారి మందిరం లోపల వారి పేర్లనేది పెట్టడం జరుగుతది. ఎందుకు గర్భగుడిలో పేర్లు పెడతాము అంటే, నిత్యం అక్కడ పూజ జరుగుతూ ఉంటది. ప్రతి నిత్యం ఉదయం సమయంలో పూజ జరిగినప్పుడు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రనామాలు. ఆ గోత్రనామాలు కనిపించినప్పుడు మేము పర్టిక్యులర్‌గా ప్రతిరోజు పేపర్ వెతుక్కునే పని లేకుండా, ఆ గోత్రనామాలు అక్కడే చూస్తూ, ఆ పూజలో వారి పేర్లు చదువుతూ అమ్మవారికి సమర్పించడం జరుగుతది. అంటే పర్టిక్యులర్‌గా ఇంత సహాయం చేసిన వాళ్ళు అని ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళందరికీ అక్కడ పేర్లనేది ఖచ్చితంగా గర్భగుడిలో పెట్టడం. నేనేదైతే అమ్మవారికి ఎదురుగా కూర్చొని ఉంటానో, నాకు ఎదురుగా అది కనిపించేలా నేను ఏర్పాటు చేయడం జరుగుతది. ప్రతి ఒక్కరు దర్శిస్తారు గనక, అమ్మవారి దేవాలయానికొస్తారు గనక, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు. చూసి మీకు అర్థం ఎందుకంటే గర్భగుడిలోకి అందరిని రానిస్తాను. అందరూ కూడా గర్భగుడిలో ఉన్న అమ్మవారి దగ్గర మీ మంత్రపుష్పాంతో ఇస్తూ మీ సంకల్పం ఎందుకంటే పూజ చేసిన తర్వాత మంత్రపుష్పం నేరుగా మీరు తెచ్చి మీరు అమ్మవారి పాదాల దగ్గరే పెట్టేలాగా చేసిస్తాను. నేను మధ్యలో ప్లేట్‌లో పెట్టి వేరే చోట పెట్టకుండా నేరుగా వచ్చి అక్కడే అమ్మవారి దగ్గర నమస్కరించుకునేలా ఉంటుందో అక్కడ మీరే చూస్తారు. సో, ఈ విధంగా సంకల్పిస్తూ ప్రతిరోజు అమ్మవారి పూజలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేలా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఉంది. అది ఏ విధంగా జరుగుద్దనేది నేను మీకు ప్రాక్టికల్‌గా కనిపించేలా చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటారు, "అద్భుతంగా పూజలు జరుగుతున్నా, అద్భుతంగా అమ్మవారిని సేవించుకోగలుగుతున్నాం మీ వలన" అని ఖచ్చితంగా అనే మాట మీ నోటంట వస్తుంది. ఆ విధంగానే చెయ్యాలి. భక్తులకి అమ్మవారిని ఇంకా దగ్గర చేయాలి అని బలంగా నిర్ణయించుకొని ఇప్పుడు ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే కాకుండా స్వయంగా అమ్మవారి పాదాల దగ్గర పూజ చేసే భాగ్యం కలగాలి ప్రతి ఒక్క భక్తుడికి. ఇది నా సంకల్పం. అందుకని ఈ విధంగా చేయాలని భావిస్తున్నాను. సో, ఈ విషయంలో మీరు మీ యొక్క ఆర్థిక సహాయాన్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఓం నమో శ్రీ గురుదేవిని వారాహి దేవియే నమః. శ్రీమాత్రే నమః.